హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శివుని మందిరం దగ్గర ద్రౌపది అర్జునుడిని చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. భీముడు శివుని మందిరం దగ్గర మట్టిని తీసుకుని ఒక వాహనం పైన పెట్టుకొని వస్తూ ఉండగా ఆ వాహనం యొక్క చక్రము మట్టిలో కూరుకుపోతుంది. దానిని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో దుర్యోధనుడు రాకుమారి ద్రౌపది స్వయంవరానికి వస్తూ ఉండగా దారిలో భీముడిని చూసి, మూర్ఖుడా, నీవెవరు? దారిలో బండిని అడ్డంగా పెట్టావు. నీ సమస్య ఏమిటి? నీకు ఆ వాహనం తీయడానికి శక్తి సరిపోవడం లేదా? తిని శరీరాన్నైతే పెంచావు, కానీ నీ బుద్ధిని పెంచుకోలేనట్లున్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న భీముడు వెనక్కి తిరిగి చూడగా దుర్యోధను చూసి చాలా కోపంతో ఉంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు తన రథసారథులను వెళ్ళి ఆ మూర్ఖుడిని, ఆ వాహనాన్ని పక్కకు జరపండి అని చెప్తాడు. ఆ రథసారథులు వెళ్ళినా భీముడు వాహనం పక్కకు జరగదు. అప్పుడు దుర్యోధనుడు కోపంతో, మీరంతా వృద్ధులా ఏమిటి? ఇంత చిన్న విషయానికి నేను రథాన్ని దిగి రావాలా అని దిగబోతూ ఉండగా కర్ణుడు వచ్చి, ఆగు మిత్రమా, నేను వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాను. హస్తినాపురం యువరాజు కాంపిల్యంలో ఒక బండిని తోయడం అంటే అంత మంచిగా ఉండదు అని చెప్పి దుర్యోధనుని ఆపి, కర్ణుడు ఆ బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి, బ్రాహ్మణోత్తమ, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి సహాయం చేస్తూ ఉండగా దుర్యోధనుడు ఆగండి అని చెప్పి భీముడు దగ్గరకు వచ్చి, నీ ముఖం నాకెవరో పరిచయస్తుల్లాగా అనిపిస్తుంది, ఎవరు నీవు? నీ పేరేమిటి అని అడుగుతాడు. అప్పుడు భీముడు నా పేరు అని చెప్పబోతూ ఉండగా అర్జునుడు వచ్చి, అన్నయ్య సోమేశ్వర, ఆగండి అని అంటాడు. అప్పుడు కర్ణుడు, మిత్రమా దుర్యోధన, నీవు వెళ్ళి రథం పైన కూర్చో, నేను వీళ్ళకి సహాయం చేసి వస్తాను అని చెప్పి దుర్యోధనుని పంపించి కర్ణుడు అర్జునుడు భీముడికి వాహనం తీయడంలో సహాయం చేస్తాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి వాహనాన్ని పైకి నేర్తారు. అప్పుడు అర్జునుడు కర్ణుడితో, మీకు శతకోటి కృతజ్ఞతలు అని చెప్తాడు. ఆ తర్వాత వాహనమైన జీవితమైన భూమిలో కూరుకుపోయినప్పుడు ఒకరి సహాయం కావాల్సిందే అని అంటాడు. వెంటనే కర్ణుడు వాహనమైన జీవితమైన మోయలేని భారం ఉన్నప్పుడే భూమిలోకి కూరుకుపోతుంది అని అంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు, ఓ బ్రాహ్మణులారా, ఇటు వచ్చి ఈ ధనాన్ని తీసుకోండి అని ఒక ధనం మూట విసిరేసి, ఇది హస్తినాపురం కానుక అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఆ ధనం మూటను తీసుకువెళ్ళి తిరిగి దుర్యోధనునికి వచ్చి, నన్ను క్షమించండి రాకుమారా, మేము కష్టపడి సంపాదిస్తాము, లేక ప్రేమతో త్యాగం చేస్తాము, అంతేకాని దానం తీసుకోము, ఇవ్వము అని అంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అప్పుడు భీముడు, అర్జున, నీవు రావడం కొంచెం ఆలస్యమై ఉంటే నేను అతన్ని చంపేసేవాడిని అని అంటాడు. అప్పుడు అర్జునుడు, అదేంటి భీమన్నయ్య, మనం వాళ్ళని క్షమించేశాం కదా అని అంటాడు. అప్పుడు భీముడు, లేదు అర్జున, నేను దండన మాత్రమే విధించనని చెప్పాను. ముంగీసకు మనం పాలు పోసి పెంచినా సరే పాము కనిపించగానే దాన్ని చంపాలనే చూస్తుంది, ఎందుకంటే అది జన్మతః శత్రుత్వం కదా అని అంటాడు. అప్పుడు అర్జునుడు, మీరు చెప్పింది నిజమే భీమన్నయ్య, సరే వెళ్దాం పదండి అని అంటాడు. కానీ భీముడు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చినట్టున్నాడు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, బహుశా రాకుమారి ద్రౌపది స్వయంవరంకి వచ్చి ఉంటాడు అని అంటాడు. అప్పుడు భీముడు పెద్దగా నవ్వుతూ, ద్రుపద మహారాజు వీడికి తన కూతురుని ఇచ్చి వివాహం చేస్తాడా అని అంటాడు. అప్పుడు అర్జునుడు, స్వయంవరం అంటే రాకుమారి తనకు తానే స్వయంగా ఎంచుకోవడం కదా, ఎవరికి తెలుసు ఆమె మనసులో ఎవరున్నారో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాంపిల్యంలో ద్రౌపది శివమందిరం నుంచి తిరిగి వచ్చి తన దాసీలను పిలిచి రాకుమారుడు అర్జునుడి చిత్రపటం ఎక్కడుందో వెంటనే వెళ్ళి తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడే శిఖండిని అక్కడికి వచ్చి, ఇప్పుడు రాకుమారుడు అర్జునుడి చిత్రపటం ఎందుకు, రేపు స్వయంవరంలో
అతను వస్తే నీకే తెలుస్తుంది కదా అని అంటుంది. అప్పుడు ద్రౌపది, అదే అర్థం కావడం లేదక్కయ్య, రేపు నేను రాకుమారుడు అర్జున్ని గుర్తుపట్టగలనా లేదా అని అంటుంది. అప్పుడు శిఖండిని, అంటే అర్థం ఏమిటి ద్రౌపది అని అంటుంది. అప్పుడు ద్రౌపది, నేను ఈరోజు శివమందిరంలో ఒక విచిత్రం చూశాను. ఒక బ్రాహ్మణుడిలో రాకుమారుడు అర్జునుడు కనిపించాడు. అంటే నాకు ఆ పరమేశ్వరుడు సంకేతం పంపించినట్లుగా అనిపించింది అని అంటుంది. అప్పుడు శిఖండిని, దేవుళ్ళు నీకు అలాంటి సంకేతం ఎందుకు పంపిస్తారు? ఒకవేళ పంపించినా రాజునో రాజ కుటుంబీకులనో పంపిస్తాడు కానీ అని అంటుంది. అప్పుడు ద్రౌపది, ఎవరికి తెలుసు అక్కయ్య, బహుశా రాకుమారుడు అర్జునుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఉండొచ్చు కదా అని ఆ చిత్రపటం చూసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అర్జునుడు కుంతీదేవితో, అమ్మ, మనం ఈ వేషాల్లో ఉన్నంత వరకు మనల్ని ఎవరూ గుర్తుపట్టలేరు, కానీ భీమన్నయ్య కోపం అవధులు దాటితే ఈ కాంపిల్య నగరం అంతా తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, అవును భీమా, ఒకవేళ మనం ఎవరో తెలిసిపోతే పితామహులు మనల్ని హస్తినాపురం తిరిగి తీసుకువెళ్తారు, అప్పుడు మనం భయపడినంత జరుగుతుంది అని అంటాడు. అప్పుడే కుంతీదేవి, మనం వెంటనే ఈ కాంపిల్య నగరం వదిలి వెళ్ళిపోవాలి అని అంటుంది. అప్పుడు సహదేవుడు, కానీ అమ్మ, నేను ఈ నగరంలో విన్నదేమిటంటే ద్రుపద మహారాజు అత్యంత కఠినమైన పోటీలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే విశ్వంలోనే సర్వశ్రేష్ఠుడైన ధనుర్ధారి ఉంటారో అతడే విజయం సాధిస్తాడు. అతడెవరో కాదు, మన అర్జునన్నయ్యే కదా అని అంటాడు. అప్పుడు నకులుడు, అంటే ద్రుపద మహారాజు అర్జునన్నయ్య కోసమే వెతుకుతున్నారా అని అంటాడు. అప్పుడు అర్జునుడు, లేదు, ద్రుపద మహారాజును బంధించిన అర్జునుడు వారణావర్తనంలో ఎప్పుడో బూడిదైపోయాడు. ఆ అర్జునుడి కోసం ఎవరూ వెతకడం లేదు అని అంటాడు. అప్పుడు ద్రౌపది ఆ చిత్రపటానికి గడ్డం గీసి ఈయన ఖచ్చితంగా రాకుమారుడు అర్జునుడే అని నిర్ధారించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.